హాయ్ చిన్నోడు చిన్నమ్మ హ్యాపీ దీపావళి. బియ్యం వేపేసుకుని ముందు పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక్కొక్క డ్రై ఫ్రూట్స్ వేపుకోండి. అన్నీ కలిపితేనే కొన్ని ఏగుతాయి, కొన్ని ఏగవు. బియ్యం విడిగా పౌడర్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ అన్నీ విడిగా పౌడర్ చేసుకోండి. వేడి నీళ్ళు మరిగిపోయాక ఒక 2 స్పూన్లు బియ్యం పౌడర్ వేసామనుకోండి, ఉడికిపోతుంది కదా, అందులోని ఓ స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు కథ చెప్తాను. ఒక బాబు బాగా సెటిల్ అయిపోయాక అమ్మ దగ్గరకొచ్చి, "అమ్మ, నేను నీకు ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. నీ వల్లే కదా ఇంత టోన్ అయ్యాను" అని చెప్తాడు. చెప్తే ఆ అమ్మ ఏమంటది, "బాబు నాకేం వద్దు బాబు" అంటే, "లేదమ్మా లేదు, నీకేం కావాలో అడుగు" అని బతిమలాడితేని ఆ అమ్మ అంటది, "ఈరోజు నా దగ్గరే పడుకో నాన్న నువ్వు" అంటది. "అదేంటమ్మా ఇంత చిన్న కోరిక అడిగావు, సరే నేను పడుకుంటాను" అంటాడు. కాసేపు పడుకున్నాక నిదట్లో లేచి, "బాబు నాకు మంచినీళ్ళు కావాలని" అడుగుతుంది. "సరే అమ్మ" అని ఇస్తాడు. మళ్ళీ కాసేపు అయ్యాక మళ్ళీ మంచినీళ్ళు అడుగుతుంది. అప్పుడు ఇస్తాడు. ఇస్తేని మేదుంపేస్తుంది. మేదుంపేస్తేని ఇసుక్కుంటాడు. "ఏంటమ్మా, అర్ధరాత్రులు నిద్ర లేకుండానే అస్తమాటు మంచినీళ్ళు కంపుతున్నావు, అది అడుగుతున్నావు నువ్వు" అని విసుక్కుంటాడు. విసుక్కుంటేని అప్పుడు ఆ తల్లి ఏమంటుందో తెలుసా? "రే పిచ్చోడా, నువ్వు పుట్టిన దగ్గర నుంచి అది తింటే వీడికి జలుబు చేస్తుంది, ఇది తింటే వీడికి పడదు, ఇలా పడుకుంటే వీడికి పాలు ఇవ్వలేను, వెన్నుపూస ఏదైనా నక్కపెట్టి పడుకోకూడదు, వీడికి మంచిది కాదని ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో తెలుసా? కొంచెం ఎదిగాక పాలు కోసం తడిమేసుకునేవాడివి, అప్పుడు గంట గంటకి లేచి పాలిచ్చేదాన్ని నీకు. నువ్వు ఇప్పుడు కొన్ని నీళ్ళు చుక్కలు పడినందుకే నువ్వు అమ్మా చిరాగ్గా నీళ్ళొంపేశావు, నిద్ర లేకుండా అనేస్తున్నావు. అప్పుడు నిదట్లోని ఎన్నిసార్లు టాయిలెట్ మీద వేసేవాడివో తెలుసా? అయ్యో, నా బాబుకి టాయిలెట్ వస్తున్నట్టుందని లెగిసి మళ్ళీ బట్టలు మార్చుకుని మళ్ళీ పడుకునేదాన్ని. చిరాగ్గా వీడు టాయిలెట్ పోసేశాడు, నా నిద్రంతా చెడగొట్టేశాడు అని నిన్నేమైనా అప్పుడు తిట్టానా అనుకున్నావా, కొట్టాను అనుకున్నావా? నా బాబే నా బంగారమే, నీ బట్టలు మార్చి నా బట్టలు మార్చుకున్నానురా. తల్లికి గిఫ్ట్లు ఇస్తే రుణం తీరిపోదు నాన్న. తల్లిని ప్రేమగా చూసుకుంటే, నేను ఆ రోజున నా కొడుకుని అంత ప్రేమగా చూసుకున్నాను, నా కొడుకు ఇప్పుడు నన్ను అంతకన్నా అపురూపంగా చూసుకుంటున్నాడు అని తల్లికి అనిపించాలి. గిఫ్ట్ల వల్ల రుణం తీరదురా అని చెప్తుంది తల్లి. బిడ్డ సమాధానం చెప్పగలుగుతాడండి? సమాధానం చెప్పడానికి అక్కడ అవకాశం కూడా లేదు కదా. తల్లిదండ్రుల ప్రేమని కొలవడానికి మన దగ్గర ఏ మెజర్మెంట్లు లేవండి. వాళ్ళు ఎప్పుడైతే ఒకరి అవసరాన్ని ఆశించే స్థితికొచ్చారో ఇంకప్పుడు మనం వాళ్ళు పిల్లలం కాదండి, వాళ్ళే మనకు పిల్లలమయ్యి వాళ్ళని కంటికి రెప్పలా చూసుకోవాలి. ఎందుకంటే అదే రుణం కదా. ఇంకా అంతకన్నా మనం ఏమీ చేయలేము. బతుకున్నప్పుడే మన అమ్మా నాన్నని ఆనందపెట్టామనుకోండి, చనిపోయాక మనం ఏ కార్యక్రమాలు చేయకపోయినా పర్వాలేదు.